సామెతల గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం 12, 13. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 11, 12, 13. 11, 12, 13. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండము. చాలు. చిన్న వాక్య దేవుడు ప్రార్థన చేసుకున్నాను. వాక్యకు పరిశుద్ధమైన తండ్రి, ప్రేమకుల దేవా, నీకు వందనాలు, మీ స్థుతులు స్తోత్రములు నాయన. నమ్మదగిన దేవుడు ప్రభా, గొప్ప దేవుడివి. గత వారం నుండి మమ్మల్ని ప్రభు ఇప్పటి వరకు సచివులకు ఉంచి కాచి కాపాడి దేవానికి స్తోత్రం నాయన. తండ్రి, ఎన్ని మార్లు ప్రభా నేను స్తుతించిన మీరు నన్ను మేము తీర్చలేము ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని క్షమించండి. మా యొక్క ప్రార్థనీయతని, మా యొక్క భక్తిని క్షమించండి. అయినా నీకు వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, నీకు వ్యతిరేకమైన తలంపులు కానీ మాలో ఉంటే ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకొని క్షమించండి ప్రభా. నీ కృప, నీ కాంతులు మెండుగా దయచండి ప్రభా. ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. ఎడతెగని ప్రార్థన దయచండి ప్రభా. అంతరంగంలో ప్రభా స్థిరమైన మనసు నూతనముగా పుట్టించి ప్రభా మీ నామానికి మేము తెచ్చుకున్నానయ్యా. విసుగుగా ప్రార్థన చేయడం నేర్పించు. ఎడతెగని ప్రార్థన దయచండి ప్రభా. నీ వాక్య ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. యూట్యూబ్లో వాక్యం ప్రభా వింటున్న బిడ్డలకు కూడా ప్రభా మీరు నాయన సహాయం ఇచ్చేయండి. నేను వింటున్న బిడ్డలకి ప్రభా మీరు వినగల చెవి గ్రహించుకునే మనసు కూడా మీరు అనుగ్రహించండి ప్రభా. నీ ఆత్మతో నింపబడిన వారుగా అయ్యా, నీ వాక్యానికి లోబడిన వారుగా ఉంటూ ప్రభు దయచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి గో ప్రభా, నన్ను నీ బోరుగా వాడుకుని ప్రభా నన్ను నీ సిలుసట్ను మరుగుపరుచుకోమని, నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని, నీ యొక్క శక్తి కలిగిన వారుగా జీవించడానికి సహాయం చేయమని, కృప చూపించి కాపాడి రక్షించమని, ఈ చిన్న ప్రార్థనని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తున్నాం రచన గడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాల్లో వాక్యం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించి ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు అన్నాడు. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల దీర్ఘాయుష్మంతుడు అవుతూ ఉంటాయి. ఎవరి మాటలు ఆలకించాలి? దేవుని యొక్క మాటలు ఆలకించాలి. నా కుమారుడా అంటే ఆయనకి కుమారులమే కుమార్తెలమే. అందుకే ఏమంటున్నాడంటే, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు అంటున్నాడు. మనం దీర్ఘాయుష కలిగి జీవించాలంటే దేవుని మార్గంలో మనము నడుచుకోవాలి. దేవుని యొక్క మార్గంలో మనము నడుచుకోవాలి. దేవుని చిత్తమేంటో మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాలంటో మనము తెలుసుకోవాలి. మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనము దేవుని యొక్క మార్గంలో నడుచుకునే వరకు మొదట మనము ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించడం నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు అన్నాడు. ఆయన మాటలు ఆలకించి అంగీకరించాలంటున్నాడు. ఆయన మాటలు ఎప్పుడైతే నువ్వు ఆలకించి అంగీకరిస్తావో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయువు దేనివల్ల మనకు కలుగుద్ది? దీర్ఘాయువు దేనివల్ల మనకు కలుగుద్ది? దీర్ఘాయువు దేనివల్ల మనకు వస్తుంది? జీవించే సంవత్సరములు అధికమవ్వాలంటే ఎవరి వల్ల మనకు అధికమవుతాయి? దేవుని వల్లే మనకి అధికమవుతాయి. అందుకే ఆయన మాట ఆలకించమంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మాట ఆలకించమంటున్నాడు. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినలా నువ్వు వాక్యాన్ని ఆలకించాలి. నీకు దేవునికి మాటలు ఆలకించాలి. నీకు దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. అంగీకరించి దేవుని యొక్క మాటను ఆలకించి అంగీకరిస్తే ఏమవుతావు అంటున్నాడు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. దీర్ఘాయుష్మంతుడివి అవుతావు అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే, జ్ఞాన మార్గంలో నేను నీకు బోధించి ఉన్నాను,
యథార్థ మార్గంలో నిన్ను నడిపించుచున్నాను అంటున్నాడు. జ్ఞాన మార్గములో నేను నిన్ను బోధించుచున్నాను. జ్ఞానము కలిగి ఉండమంటున్నాడు. జ్ఞాన మార్గంలో నడవమంటున్నాడు. నీకు జ్ఞానమును, తెలివిని, వివేకమును, బుద్ధియు నా ఎదుట ఉన్నాయి అంటున్నాడు. నా ఎదుట ఉన్నాయి అంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానం నేర్చుకోవాలి? ఎవరి దగ్గర? లోకంలోకి వెళ్తే మనకి జ్ఞానం వచ్చుద్దా? మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు జ్ఞానం నేర్పగలవారు ఎవరైనా ఉన్నారా? లేరు. దేవుడే మనకి జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడే మనకి సహాయం ఇచ్చేవాడు. మన పక్షాన యుద్ధం వచ్చేవాడు ఆయనే. మన పట్ల గొప్ప కార్యాలు చేయవాడు ఆయనే. నీకు జ్ఞానము కావాలంటే, ఈ లోకంలో జీవిస్తున్న నీకు జ్ఞానము కావాలంటే దేవుని అడగాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞాన మార్గంలో నేను నీకు బోధించుచున్నాను అంటున్నాడు. ఆయన బోధిస్తున్నాడు. అయ్యా, ఈ మార్గంలో నువ్వు నడువు. అయ్యా, ఈ స్థితిలో నువ్వు జీవించు. యథార్థమైన మార్గంలో నువ్వు నడువు. యథార్థత కలిగి జీవించు. యథార్థత కలిగి జీవిస్తేనే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. జ్ఞాన మార్గంలో నువ్వు నడుచుకో. నీ జ్ఞానం ఎంతో అవసరము. ఈ లోక జ్ఞానము కాదండి. ఈ లోక జ్ఞానము కాదు. ఇది దేవుని దగ్గర ఉండొచ్చే జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము. అందుకే జ్ఞానము నా దగ్గర ఉంది, నా దగ్గరకు వచ్చి నేర్చుకోమంటున్నాడు ఆయన. జ్ఞానము నా దగ్గర ఉంది, నా దగ్గరికి వచ్చి నేర్చుకోమంటున్నాడు. ఎక్కడుంది జ్ఞానము అని ఎతుకుతారు మనుషులు. ఎవరిస్తారు జ్ఞానం అని ఎతుకుతారు మనుషులు. బుద్ధి లేని వారు జ్ఞానం ఎక్కడుందని ఎతుకుతారు. అది దేవుడి దగ్గర జ్ఞానం ఉందని గ్రహింపరు. దేవా, నాకు జ్ఞానము దయచేయి ప్రభా. దేవా, నాతో మాట్లాడు ప్రభా. దేవా, జ్ఞాన మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని అడిగితే దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నువ్వు అడగటమే ఆలస్యము. నువ్వు అడుగు. నువ్వు అడిగి మేలు పొందుకో దేవుడి దగ్గర. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 9వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై యుండక బ్రతుకుడని తెలివి కలగచేయు మార్గంలో చక్కగా నడువుడి. అపహాస్యులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను. చాలు. జ్ఞానం లేనివాడా ఏమంటున్నాడు? జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మంటున్నాడు. ఎక్కడికి రావాలి? ఇక్కడికి రా అంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. నీకు జ్ఞానము కొద్దిగా ఉంటే నన్ను అడుగు అన్నాడా? జ్ఞానము కొద్దిగా ఉంటే నన్ను అడుగు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞానం లేనివాడా. ఎవరు జ్ఞానం లేనివారు? ఈ లోకంలో మనుషులకి జ్ఞానం లేదా? ఈ లోకంలో మనుషులకి జ్ఞానం లేదా? జ్ఞానం లేక బ్రతుకుచున్నారా? జ్ఞానం ఉంది. ఈ లోక జ్ఞానము చాలా ఉంది జ్ఞానము. కానీ దీర్ఘాయువు కలిగి జీవించే జ్ఞానం వారిలో లేదని చెప్తున్నాడు దేవుడు. దీర్ఘాయువు కలిగి జీవించే జ్ఞానం వారికి లేదు. కాబట్టి జ్ఞానం లేని వారిలారా నా ఎద్దుకు రండి అంటున్నాడు. జ్ఞానం ఎట్టిదైంది తెలుసుకోండి అంటున్నాడు. జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. ఆయన దగ్గరికి వెళ్ళు. ప్రభువా, నాకు జ్ఞానము లేదయ్యా, నాకు జ్ఞానము దయచేయి. నాకు తెలివి లేదయ్యా, తెలివిని దయచేయి. నాకు వివేకము లేదయ్యా, వివేకమును దయచేయి. నేను ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నాకు తెలియజేయి ప్రభువా. నాకు జ్ఞానము లేదు, తెలివి లేదు, వివేకము లేదు, బుద్ధి లేదు. అవన్నీ నేను పొందుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు జ్ఞానం దయచేయమంటే దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. తెలివి దయచే ప్రభువా అంటే తెలివి ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు నువ్వు అడిగితేవో ఆల్చమో దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. నిన్ను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు.
అట్లని చెప్పేసి దేవుడు నేను ఎంతసేపు దేవుడిని అడిగినా నాకు ఇవ్వట్లేదని చెప్పేసి వెనక జారిపోయే వరకు మనం ఉండకూడదు. పరీక్షిస్తాడు. నీ విశ్వాసం ఎంతవరకు ఉంటుందని పరీక్షిస్తాడు. ఒకవేళ పరీక్ష పెడితే దాన్ని జయించేవారుగా ఉండాలి. అందుకే జ్ఞానం లేనివాడు ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో ఇది ఎట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంను భుజించుడి. ఏం ఆహారం భుజిస్తున్నాడు అక్కడ? ఏం ఆహారం ఇస్తున్నాడు అక్కడ? జీవాహారం ఇస్తున్నాడు. ఆహారము భుజించుడి. నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి అంటున్నాడు. ఇక జ్ఞానం లేని వారిగా ఉండక బ్రతుకుడి. దేవా నాకు జ్ఞానం లేదయ్యా అని అడిగితే దేవుడు ఇస్తాడు కదా, నాకు వివేకం లేదయ్యా అంటే దేవుడు ఇస్తాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. ఆహారమును భుజించమంటే ఏంటి? ఏం ఆహారము? హల్వానా, వైట్ రైసా, బిర్యానీనా? కాదు. దేవునికి వాక్యమని ఆహారమును భుజించమంటున్నాడు. దేవునికి ఆహారము వాక్యమనే ఆహారాన్ని దేవుణ్ణి భుజించమంటున్నాడు. ఇదే భుజించమంటున్నాడు. మరి ఆ స్త్రీతో మగ్దలేని మరియ పాపాత్మురాలైన ఒక స్త్రీ అక్కడ ఉన్నప్పుడు నేను ఇచ్చే నీళ్ళు నీకు దాహం తీర్చుద్ది అన్నాడు. నేను ఇచ్చే నీళ్ళు నువ్వెన్నడూ దప్పికొనవు అన్నాడు. నువ్వెన్నడూ దప్పికొనవు అన్నాడు. ప్రభు నాకు ఆ దాహము తీర్చయ్యా, నాకు సహాయం ఇచ్చయ్యా, నా ఆకలి నా దాహము తీర్చయ్యా అంది. అప్పుడు తీర్చాడా లేదా దేవుడు? తీర్చాడు. ఆమె దాహాన్ని తీర్చాడు. ఆ పాపపు ఊబిలో పడిపోయిన ఆ మనిషిని తేరుకునేలాగా చేశాడు. తర్వాత ఆయన తన దాహము తీర్చాడు, తన దాహాన్ని తీర్చాడు ఆయన. అప్పుడు ఏం చేసిందామా వెళ్ళి, ఇదిగో నా దేవుడు నన్ను కనుగొన్నాడు, నా హృదయాన్ని మార్చిన దేవుడు, ఈ మెస్సయ్య నా హృదయాన్ని మార్చిన దేవుడు, నా పాపపు స్థితి నుండి మార్చిన దేవుడు. ఎక్కడికి వచ్చిందామా? దేవుడి దగ్గరికి వచ్చింది. జ్ఞానం నేర్చుకుందా లేదా? జ్ఞానం వచ్చిందా లేదా? ఆమె దగ్గరికి వస్తే ఆమె దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానం ఇచ్చాడు. అందుకే జీవాహారము అంటే ఆయన ఇచ్చిన నీళ్లు ఎన్నడూను త్రాగితే దప్పికొనరు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఇదే వాక్యము పరిశుద్ధ గ్రంథము చదివితే నీవు మాటి మాటికి నీ ఆకలి తీర్చే దేవుడుగా ఉన్నాడు. నీ ఆకలి తీర్చే దేవుడుగా ఉన్నాడు. నువ్వు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంను భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి అంటున్నాడు. ఆయన ఇచ్చే నీళ్ళు, ఆయన ఇచ్చే ద్రాక్షరసమును పానం చేయాలి, ఆహారాన్ని భుజించాలి. ఈ వాక్యములోనే ఆహారము, ఈ వాక్యంలోనే ద్రాక్షరసము అన్నీ దీనిలోనే మిళితమై ఉన్నాయి. ఇది చదివినవాడు జ్ఞానవంతుడే, ఇది భుజించినవాడు జ్ఞానవంతుడే, ఇది తిన్నవాడు జ్ఞానవంతుడే. అందుకే జ్ఞానం లేనివాడు ఇక్కడికి రమ్మని ప్రకటించాను. ఇక్కడికి వచ్చి భోజనం చేయమంటున్నాడు, ఇక్కడికి వచ్చి దాహం తీర్చుకోమంటున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోమంటున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి భోజనం చేయమంటున్నాడు. అందుకే ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇక జ్ఞానం లేని వారుగా ఉండక బ్రతుకుడి అంటున్నాడు. తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి అన్నాడు. ఆయన తెలివి కలగజేస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే నీకు తెలివినిస్తున్నాడు, ఆయన దగ్గరికి వస్తే నీకు జ్ఞానం ఇస్తున్నాడు, ఆయన దగ్గర ఆహారాన్ని ఇస్తున్నాడు, ద్రాక్షరసం ఇస్తున్నాడు, పానం ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు నీకు. నీ కడుపుని నింపుకో. ఇది తిన్నవాడికి ఆహారము, వాక్యాన్ని చదివి ఉండేవాడికి ఆకలి ఉండదంట. లోకానుసారముగా నువ్వు జీవిస్తే ఆకలేస్తుంది కానీ, శరీరానుసారముగా జీవిస్తే ఆకలేస్తుంది కానీ, ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తే ఆకలి ఇదంట.
ఆకలి. అందుకే భక్తులు 40 దినాలు 30 దినాలు ఉపవాసాలు ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? ఈ ఆహారాన్ని భుజిస్తున్నారు. వీళ్ళు ఈ ఆహారాన్ని భుజిస్తున్నారు. ఆకలి వేయదు. నేను ఇచ్చు నీళ్ళు త్రాగుడు ఎన్నడను దప్పికొనుడు. అందుకే దేవుడు మాట నెరవేరుతుంది. అందుకే తెలివి కలిగజేయు మార్గంలో చక్కగా నడువుడి అంటాడు. తెలివి కలిగజేయు మార్గంలో చక్కగా నడవండి, నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, చక్కగా నడవండి, దేవుని మాటకి లోబడండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని పాలనలో త్రాగండి, విశ్వాసం కలిగి జీవించండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకున్నంట. అపహాసకులకి బుద్ధి చెప్పకూడదు. మనం అడిగి బుద్ధి చెప్తే, అరే నువ్వు చెడిపోతున్నావురా, నువ్వు మంచి మార్గంలో లేవు, నువ్వు చెడ్డ మార్గంలో ఉన్నావు, నువ్వు బుద్ధి మార్చుకో అని మనం చెప్పామనుకో, వాడు మనల్ని అపహాసిస్తాడంట. ఎందుకంటే వాడికి జ్ఞానం లేదు. దేవుడిచ్చిన జ్ఞానం వారికి లేదు. దేవుడిచ్చిన జ్ఞానం వారికి లేదు కాబట్టి నీతిమంతుల్ని నిందిస్తారు వాళ్ళు. జ్ఞానం గల వారిని నిందిస్తారు వాళ్ళు. దేవుని వాక్యంలో దేవుని మార్గంలో నడుచుకునే వారిని నిందిస్తారు వాళ్ళు. ఎగతాళి చేస్తారు వాళ్ళు. నీ భక్తి తెలుసులేవయ్యా మాకు అన్నట్టుకుంటారు. నీ భక్తి తెలుసులేవయ్యా మాకు అన్నట్టుకుంటారు. మనకి వాక్యము చదువుకుని దేవుని మార్గంలో మనం నడుస్తున్నాము. అయ్యో ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి, ఈ లోకంలో మనము చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి మనం జీవించాలి, దేవుని భయం కలిగి జీవించాలి, యథార్థం కలిగి జీవించాలి, నీతి కలిగి జీవించాలి. మనం దేవుని నమ్ముకున్నాం. ఆ దేవుడు ఎవరు? ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన మార్గంలో మనం వెళ్తున్నామే, మనం ఆయనకి అవమానం తేయకూడదు అనే ఆలోచన కలిగి మనము జీవించాలి. ఆయన ఆలోచన కలిగి మనం జీవిస్తుంటే అపహాసకుడు ఏం చేస్తాడు? బుద్ధి లేనివాడు, అపహాసకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకుంటాడు అంట. చూసావా? ఎవరికి తెచ్చుకుంటారు నింద? అందుకే ఏమంటారంటే కుక్క తాక ఎంత సాగదీసినా అది మళ్ళీ ముడుచుకుంటుంది అంట. బుద్ధి లేనివాడు కూడా అంతే. బుద్ధి కలిగిన వాడైతే మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ అన్నారు. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ. మాటికి దెబ్బలు తినేవాడు పశువే. మాటికి బుద్ధి చెప్పించుకునేవాడు పశువు కింద లెక్కే, మనిషి కింద లెక్కరాడు. అంటే జ్ఞానము పనిచేయదు, తెలివి పనిచేయదు, విశ్వాసము లేదు. అవిశ్వాసిగానే ఉంటారు కానీ విశ్వాసిగా ఉండరు. అందుకే వాళ్ళు భక్తుల్నే నిందించేవారుగా ఉంటారు. నీ భక్తి మాకు తెలుసులే అన్నట్టుగా ఉంటారు. నీ విశ్వాసం మాకు తెలుసులే అన్నట్టుంటారు. కానీ నీ విశ్వాసం ఏంటో నా విశ్వాసం ఏంటో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి మనకు ప్రతిఫలం వస్తే కానీ మనుషుల దగ్గర నుండి మనకు ప్రతిఫలం రాదు. మనుషుల దగ్గర నుండి మనకి ప్రతిఫలము రాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నువ్వు అలా నడుచుకుంటే ఎలాగా? యథార్థంగా న్యాయవంతులుగా జీవిస్తే, దేవుని మార్గంలో నడుచుకుంటే, దేవునికి జ్ఞానం కలిగి జీవిస్తే, ఈ ఆహారాన్ని, వాక్యమనే ఆహారాన్ని భుజిస్తే, ద్రాక్షరసమనే నీళ్లను పానము చేస్తే నువ్వు ఎలా ఉంటావంట? నీ అడుగు ఇరుకును పడదు అని చెప్తున్నాడు. నీ అడుగు ఇరుకును పడదు. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకును పడదు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు అంట. నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం నీ హృదయంలో నింపుకున్నావు కాబట్టి, దేవుని యొక్క తెలివి నీ హృదయంలో నింపుకున్నావు కాబట్టి, దేవుని యొక్క వివేకము నువ్వు నీ హృదయంలో నింపుకున్నావు కాబట్టి, విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గర నుండి నువ్వు పరిగెడుతున్నావు కాబట్టి, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు పరిగెత్తినా సరే నీ పాదము తొట్టిల్లదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఉపదేశంను విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు.
ఉపదేశాన్ని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. ఉపదేశాన్ని విడిచిపెట్టావంటే నువ్వు భక్తిహీనుడి కింద లెక్కే. ఉపదేశాన్ని నువ్వు ఆలకించకపోతే నువ్వు భక్తిహీనుడి కింద లెక్కే. భక్తి కలిగి జీవించాలి, వివేకము కలిగి జీవించాలి, యథార్థం కలిగి జీవించాలి, నీతి కలిగి జీవించాలి. దేవుని మార్గములో నడుస్తున్నామంటే చాలా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనము నీతిగా యథార్థంగా మనము నడుచుకోగలుగుతాం. దేవుని మాటకు లోబడే వరకు ఉంటాం. దేవుని మాటకు విధేయత కలిగి జీవించే వరకు ఉంటాం. విశ్వాసము కలిగి జీవించే వరకు ఉంటాం. ఉపదేశాన్ని అంగీకరించే వారిగా ఉంటాం. ఉపదేశాన్ని అంగీకరించకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వినను అని చెప్తున్నాడు. వాళ్ళ ప్రార్థన దేవుడు వినను అని చెప్తున్నాడు. 28 సామెతల గ్రంథం 28. శాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన చేయము. నువ్వు అనుకుంటున్నావు దేవుడు వింటాడని. నేను భక్తిగానే ఉన్నాను అనుకుంటున్నా. నీ హృదయము నిన్ను గద్దిస్తలేదా? నేను భక్తిగా ఉన్నానో లేదో నీ హృదయం నిన్ను గద్దిస్తలేదా? దేవుడు గద్దించే దేవుడు. నీ హృదయాన్ని సరి చేసుకోమని చెప్పే దేవుడు. నీ హృదయాన్ని సరి చేసుకోమని చెప్పే దేవుడు. వాక్యానికి లోబడని చెప్పే దేవుడు. వాక్యానికి లోబడు. వాక్యము మీద నీ మనసు పెట్టు. ఉపదేశాన్ని అంగీకరించు. ఉపదేశాన్ని ఆలకించు. అప్పుడు నీకు మేలు కలుగుద్ది అంటున్నాడు. అప్పుడు నీకు మేలు కలుగుద్ది. ఉపదేశాన్ని ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాడు ప్రార్థన హేయము. వినడు దేవుడు. ఒకవేళ వింటున్నాడు అనుకుంటున్నావేమో, పరీక్షించుకో. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. ప్రభు, నా ప్రార్థన వింటున్నావా? నా ప్రార్థనను వింటున్నావా? వినట్లేదా? వింటున్నావా? నేను భ్రమపడుతున్నాను. నా ప్రార్థనను వింటున్నావా? నేను భ్రమపడుతున్నాను ప్రభా. ఒకసారి నువ్వు నాతో మాట్లాడాయా అని ఎప్పటికప్పుడే మన హృదయాన్ని సరి చేసుకుని దేవుణ్ణి అడిగి మేలు పొందుకునేవారుగా మనం ఉందాం. 4వ అధ్యాయము సామెతల గ్రంథం 4వ అధ్యాయము. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము అంటాడు. చూసామేమన్నాడు? ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. జీవము అది. ఉపదేశమే నీకు జీవము. ఉపదేశమే నీకు జీవము. ఉపదేశమే నీకు దీర్ఘాయువు. ఉపదేశమే నీకు జ్ఞానము. ఉపదేశమే నీకు వివేకము. ఉపదేశమే నీకు బుద్ధి. ఉపదేశమే నీకు వివేచన. అన్నీ వచ్చేది ఉపదేశం వింటూ వలనే. వినుట వలన ఏమైంది? విశ్వాసం కలుగుద్ది. నువ్వు విను, విశ్వాసంతో నువ్వు విను, నువ్వు కార్యాలు జరుగుతాయి. అవిశ్వాసగా ఉండొద్దు. అవిశ్వాసగా ఉండి నా కార్యాలు జరగట్లేదంటే దేవుడు ఏం చేయలేడు. దేవుడేమీ చేయలేడు. నువ్వు విశ్వాసగా ఉండు. విశ్వాసగా ఉండి దేవుణ్ణి అడుగు. నేను యథార్థంగా ఉన్నానయ్యా, నీ విషయంలో నేను నీతిగా ఉన్నానయ్యా, నేను నిన్నే అనుసరిస్తున్నానయ్యా, నీ ఉపదేశాన్ని నేను గట్టిగా పట్టుకున్నానయ్యా అంటాడు. అన్నవారికి దేవుడు ఏమన్నా మేలు చేయకుండా ఉంటాడా? నిన్నే పట్టుకున్నానయ్యా, నీ కార్యాల కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు చేసే కార్యాల కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, నేను నిన్ను గట్టిగా పట్టుకున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అని దేవుణ్ణి అడిగితే దేవుడు చేయకుండా ఉంటాడా? దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? దేవుడు చేసే దేవుడా, చేయని దేవుడా? దేవుడు నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు. నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు. ఎందుకు అడగాలి? దేవుడికి తెలియదా నా గురించి? నా గురించి మొత్తం తెలుసు కదా. నన్ను పుట్టించింది ఆయనే కదా. నేను పెరుగుతుంటే నాకు సహాయం చేసేది, నేను బ్రతుకుతున్న దినంలోనే నాకు తోడుగా ఉన్నది ఆయనే కదా అనుకుంటాం. కానీ దేవుడు నా కుమార్తె ఏం అడుగుద్దా, నా కుమారుడు ఏం అడుగుతాడా? వాళ్ళు అడిగింది నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను. అడుగుతారేమో అని ఎదురు చూస్తున్నాను. అడుగుతారేమోనని ఎదురు చూస్తున్నాను. కానీ నా బిడ్డలు నన్ను అడగట్లేదు. అడిగకే మేలు పొందుకోలేకపోతున్నారు. అడిగితే నేను వారికి సహాయం చేసేవాడిగా ఉన్నాను అని చెప్తున్నాడు. అడిగితే వారికి నేను సహాయం చేసేవాడిగా ఉన్నాను. అడగాలి అందుకే దేవుణ్ణి.
అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును అంటున్నాడు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును. మీ పిల్లలకి మీరు మంచి ఈవులు ఇవ్వాలని కోరినలా మీరు చెడ్డవారయ్యండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూసాము ఇక్కడ ఏమన్నాడు? మీరు చెడ్డవారయ్యుండి. ఏమంటున్నాడు? మనుషులు చెడ్డవారా మంచివారా? చెడ్డవారా మనుషులు చెడ్డవారా మంచివారా? ఏ ముద్ర వేసాడు దేవుడు? చెడ్డవారు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు. కానీ కొంతమంది ఏమంటే, నేను యథార్థవంతుడినే, నీతిమంతుడినే, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏం పొరపాటు లేదు, నాలో నేను ఎవరిని మోసం చేయలేదు అని ఎవరి కాళ్ళకి గర్వపడతారు. కానీ ఆ గర్వం కూడా పాపమే అని దేవుడు చెప్తున్నాడు. ఆ గర్వం కూడా పాపమే అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటుందంటే, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటారే, మీరు చెడ్డవారే, మీలో ఏ మంచి లేదు, అయినా సరే నీ పిల్లలకి మంచి జరగాలని కోరుకుంటారు, మంచి ఇవ్వాలని కోరుకుంటారు, మంచి చేయాలనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎక్కువగా. చూసావా? అడగమంటున్నాడా లేదా? దేవుడు అడగమంటున్నాడా? అడగకపోతే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు అడుగుతావా లేదని చూస్తాడు దేవుడు. తెలుసు నీకు ఇవ్వాలని తెలుసు, నువ్వేది అడుగుతావో అది ఇవ్వాలని ఆయనకు తెలుసు. ఆయన అడగపోయినా ఆయన ఒక్కొక్కసారి నా బిడ్డలు నన్ను అడుగుతారా లేదా అని అడగటం అంటే ఏంటి? ప్రార్థన చేయటమే అడగటం. ప్రభువా నాకు ఇది సహాయం ఇచ్చేయి, నాకు అది సహాయం ఇచ్చేయి, నా బిడ్డలకి ఇది ఇవ్వు, నా బిడ్డలకి అది ఇవ్వు, నా బిడ్డల చదువు మంచి చదువునివ్వు, లేకపోతే నా బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వు, ప్రభువా నా బిడ్డలకి వివాహం మంచిగా జరిగించు. ఇది దేవుణ్ణి అడుగుతమే ప్రార్థనే. హృదయంలోకి వచ్చి కేకే ప్రార్థన అంట. ఆ ప్రార్థనే అడగటం. అడగమంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం? ప్రభువా నాకు అన్నం పెట్టు, ప్రభువా నా కూర. అది కాదు, అది జ్ఞానం లేని ఆలోచన. జ్ఞానంకి మనం ఏమడుగుతున్నామంటే, మనకి ఏది అవసరమో అది అడుగు, నీకు ఏది అవసరమో అది అడుగు, నీకు ఏది కావాలో అది అడుగు. నాకు ఇది కొదువుగా ఉంది ప్రభువా, నాకు ఇది ఇవ్వు అని అడుగు. జ్ఞానం లేదు ప్రభువా, జ్ఞానం ఇవ్వమని అడుగు. తెలివి లేదు ప్రభువా, తెలివి ఇవ్వమని అడుగు. ఉపదేశాన్ని ఆలకించలేకపోతున్నానయ్యా, ఉపదేశాన్ని ఆలకించే మనసు నాకు దయచేయి అయ్యా. నీ వాక్యం నేను చదవలేకపోతున్నానయ్యా, చదివే మనసు నాకు దయచేయి అయ్యా. నీ ఉపదేశాన్ని నేను త్రోసివేస్తున్నానయ్యా, నీ మాటలు నేను త్రోసివేస్తున్నానయ్యా. నేను బుద్ధిహీనురాలుగా ఉన్నాను, బుద్ధిహీనుడుగా ఉన్నానయ్యా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, నీ మార్గంలో నడచడానికి నాకు సహాయం ఇచ్చేయి. నీ ఉపదేశాన్ని ఆలకించి అంగీకరించే మార్గం నాకు దయచేయి. మేము చెడ్డవారమే ప్రభువా, మమ్మల్ని క్షమించు, మీరు మాకు సహాయం ఇచ్చేయండి అయ్యా అని దేవుణ్ణి అడిగి మేలు పొందుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా ఇస్తాడంట. అంతకంటే, ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చేదానికంటే రెండంతలు దేవుడు ఇవ్వగలడు. తల్లిదండ్రులు ఇచ్చేదానికంటే రెండంతలు దేవుడు ఇవ్వగలడు.
ఆయన సృష్టికర్త కదా, ఆయన ఈ లోకాన్నే సృష్టించినవాడు. ఆయన కంటి చూపుతోనే సృష్టిని సృజించిన దేవుడు. ఒక మాట సెలవిస్తే చాలు ఇవన్నీ పుట్టేసినాయి. అంటప్పుడు దేవుడు మనకి ఎంత ఇవ్వగలడో ఆలోచించండి. దేవుడు మనకి ఎంత ఇవ్వగలడో ఆలోచించండి. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీ విశ్వాసం ఏంటి? నువ్వే మార్గంలో ఉన్నావు? యథార్థ మార్గంలో ఉన్నావా? నీతి మార్గంలో ఉన్నావా? అన్యాయపు మార్గంలో ఉన్నావా? తెలుగు తక్కువ మార్గంలో ఉన్నావా? ఉపదేశాన్ని అంగీకరించేవాడుగా ఉన్నావా? ఉపదేశాన్ని త్రోసివేసేవాడుగా ఉన్నావా? అన్నీ చూస్తాడు దేవుడు, అన్నీ చూస్తాడు. ఎందుకంటే హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి, హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి. నీవు అడిగితే దేవుడు ఇవ్వగలిగే దేవుడు ఆయన. అన్నిటికంటే ఏదైనా సరే దేవుడు ఇవ్వగలడు. ఆయన సమర్థుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన పూజనీయుడు, పూజకు అర్హుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. నేను అవునంటే అవును, కాదంటే కాదని చెప్పగలిగిన దేవుడు ఆయన. నువ్వు నేను చెప్పగలుగుతామా? చెప్పలేం. మనకి ఆయనకి ఎంత తేడా ఉందో చూడండి. ఆయన ఉపదేశాన్ని అందుకే అంగీకరించాలి. ఆయన్ని అడగాలి. నీకు ఏదైనా కొదువుకుంటే ఆయన్ని అడగాలి. అడిగి మేలు పొందుకునేవారుగా ఉండాలి. ఈ చిన్నవాకి దేవుడు దించిన ఆమేన్.